ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 18వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలించేద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా గ్రీన్లో అయితే ట్రేడ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా పిఎస్యు బ్యాంక్, ఐటీ బ్యాంక్లో సిగ్నిఫికెంట్గా గ్రోత్ అనేది కనిపించింది. మొత్తం మీద 90% ఇండియన్ ఇండిసెస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఫ్రాన్స్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఆ రెండింటిని మినహాయిస్తే చైనా A50 ఫీచర్స్ కానీ, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్, లండన్, యూరప్ అండ్ రష్యా, జర్మన్, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ ఫీచర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మనకి పాజిటివ్ సంకేతాలు అనేది ఉన్నాయి. నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలన చేసినట్టయితే ఇంటెల్, హోమ్ డిపాట్, అమెజాన్.com, 3M, నైకే అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో అమెరికన్ ఎక్స్ప్రెస్, క్యాటర్పిల్లర్, వీసా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో అయితే స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన సిపిఐ డేటా రావడం జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే వచ్చిందనమాట నంబరు. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది తగ్గాయి. ఇది క్రూడ్ ఆయిల్కి మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే క్రూడ్ ఆయిల్ బావులు తగ్గిపోయాయి అనమాట. ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రీవియస్గా 4.5% ఉండేది, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే 25 బేసిస్ పాయింట్స్ అనేది కట్ చేసింది. మొత్తం మీద ప్రస్తుతానికి 4.25% వద్ద సెటిల్ అయింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. అయితే ఇది ప్రీవియస్గా 4% అన్నారు కదా, అదే ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. ఇక యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్, అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ సమస్యకి అప్లై చేసుకునే వారి సంఖ్య, ఆ నెంబర్ అనేది రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా నిరుద్యోగ సమస్య తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. దాని తర్వాత ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇది కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున M3 మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అయింది. సో మనీ సప్లై అనేది కొద్దిగా టైట్ అయిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు విషయానికి వచ్చే ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇక నిన్న రాత్రి ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ అనేది తగ్గించిందనమాట. అయితే ఈ ఏడాదిలో 2 రేట్ కట్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి సిగ్నల్స్ అయితే ఇచ్చింది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఫెడ్ గవర్నర్ మిరాన్ గారు 0.5% అంటే 50 బేసిస్ పాయింట్స్ తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఎనీహౌ చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ కొనొద్దని చెప్పేసి యూఎస్ నుంచి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. సో దీనివల్ల ఎన్విడియా స్టాక్స్ అయితే అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. సో రేటు తగ్గింపు అనేది డెఫినెట్గా మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది, కానీ టెక్ సెక్టార్లో స్టిల్ కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏంజల్ వన్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. మన దగ్గర పొజిషన్స్ ఉంటే కావాలంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు, లేదంటే కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ యొక్క స్టాక్స్లో మనం క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. టిటాగర్, పిఎన్బి హౌసింగ్ అనేది వీటిల్లో బ్యాన్ లిస్ట్లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఉంది. ప్రీవియస్గా హెచ్ఎఫ్సిఎల్ బ్యాన్ లిస్ట్లో ఉంది, అది బయటికి రావడం జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ ఏంజల్ వన్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్బీఎల్ బ్యాంకు బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయకూడదు. ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ ఉంటే వాటిని కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే కూడా సేల్ చేయొచ్చు. ఇక టిటాగర్, పిఎన్బి హౌసింగ్ అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. అయితే ఇవి జస్ట్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్ అనమాట. మన స్టాక్స్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్గా హెచ్ఎఫ్సిఎల్ బ్యాన్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వచ్చింది. నా ఏంటంటే దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే టాటా కన్స్యూమర్, ఎస్బీఐఎన్, బిఎల్, బీపీసీఎల్, కొటాక్ బ్యాంక్, మారుతి అనేది టాప్ గెయినర్స్గా నిన్న క్లోజ్ అవగా బ్రిటానియా, టిటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఎంసీఎక్స్, క్యాంప్స్, ఎస్బీఐఎన్, బ్యాంక్ బరోడా, యూనియన్ బ్యాంక్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ ఉంది.
కేపీఐటీ టెక్ అండ్ ప్రెస్టేజ్ బీడీఎల్ అనేది సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఐచే బిర్లా క్యాపిటల్, ఎంఎఫ్ఎస్ఎల్, బయోకాన్, మ్యారికో, వీఈడిఎల్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే కొద్దిగా కిందకు వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది. బ్రిటానియా, జిందాల్ స్టీల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో ప్రాబ్లీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక ఫీచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 49% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 40% కనిపిస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది, బట్ స్టిల్ స్లైట్ బుల్లిష్ వ్యూలో అయితే పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు డేటా చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి గ్రీన్లో క్లోజ్ అయింది, బట్ స్టిల్ ఏంటంటే మనకు షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది. అంటే ఎవరైతే మార్కెట్ కిందకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారు. ఈరోజు సెన్సెక్స్ ఇండెక్స్లో మనకి ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో కొద్దిగా బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1125 కోట్ల వర్తున్న షేర్స్ అయితే సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ విషయానికి వచ్చేసరికి 2294 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉన్నారు, డిఐఎస్ ఏమో బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 0.24% నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి కూడా కొద్దిగా స్ట్రాంగ్గా బౌన్స్ అవుతూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున అయితే కొద్దిగా వోల్టైల్గా ఉన్నాయి, బట్ స్టిల్ గ్రీన్లో పాజిటివ్గా అంటే క్లోజ్ అయ్యాయి అనమాట. ఈరోజు 74 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 25,426, ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ 25,222. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,184 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 82,231. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనకున్న రెసిస్టెన్స్ 55,534, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 55,096. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ చాలా హైకి వెళ్ళింది. ఎనీహౌ ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా కొద్దిగా పాజిటివ్గా పైకి వెళ్తుంది. మనం చూస్తున్న సమయానికి 71 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ వచ్చేసరికి 25,495, రఫ్గా 25,500 దాకా వెళ్ళింది అనుకోవచ్చు. సో అక్కడి నుంచి కూడా మన నిఫ్టీ ఫ్యూచరు 25,423 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర ఒక 70 పాయింట్ల పైన పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి బుల్లిష్ సెంటిమెంటు కంటిన్యూ అయింది. సో ప్రీవియస్గా 1,10,666 అనేది మనకి రెసిస్టెన్స్గా ఉంది. అక్కడికి వెళ్ళగానే మార్కెట్ ఏమైందంటే డ్రాప్ అయింది. ప్రస్తుతానికి మనం చూడాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 1,08,563 మేజర్ సపోర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక ఇమీడియట్గా రెసిస్టెన్స్ 1,10,666 అనేది కనిపిస్తుంది. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,24,598 మనకి మేజర్ సపోర్టు. ఇమీడియట్ రెసిస్టెన్స్ 1,30,363 కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 5,752, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 5,536. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 284, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 253 అనమాట. ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరిగింది ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తర్వాత. ఎనీహౌ మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా న్యూస్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్స్ పాజిటివా నెగిటివా అనేది సింపుల్గా చెప్తాను, ఎందుకంటే వీడియో అనేది మరీ లెంతీ అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి. సో ప్రస్తుతానికి మనకి ఈ స్టాక్స్ కోహాన్స్ లైఫ్ సైన్సెస్ వచ్చేసరికి ప్రమోటర్ స్టేక్ అనేది సేల్ చేశారనమాట. సో ఇది మనం కొద్దిగా నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇండో సోలార్ వచ్చేసరికి ప్రమోటర్ స్టేక్ అనేది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సేల్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికి మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. బయోకాన్ ESFDA అప్రూవల్ అనేది జరిగిందనమాట. సో ఇవి పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసరికి ఇది 51% స్టేక్ అనేది కుషాన్ దాంట్లో ఎక్వైర్ చేస్తూ ఉంది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బాంబే డైయింగ్ వచ్చేసరికి న్యూ CEO అపాయింట్మెంట్ అనేది జరిగింది. ఇది జనరల్గా మనం ఫ్లాట్ లేదా బుల్లిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు. బీఆర్ గోయల్ ఇన్ఫ్రా వచ్చేసరికి ఆర్డర్ బుక్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. 1,442 కోట్లు విలువ కలిగిన ఆర్డర్ బుక్ అనమాట.
సో ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అవాన్స్ ఫైనాన్షియర్స్ వచ్చేసరికి నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ ఇష్యూస్ అనేది జరిగిందనమాట. సో 8,500 కోట్ల రూపాయలకి సంబంధించింది ఇది ఫండ్ రైజింగ్. సో ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ షేర్స్ అనేది అమ్మేసింది 357 కోట్ల విలువ కలిగిన షేర్స్. సో మనం ఫ్లాట్ లేదా స్లైట్ నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. బంధన్ బ్యాంక్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ షేర్స్ అనేది ఆఫ్లోడ్ చేసింది 330 క్రోర్స్ వర్త్ ఉన్న షేర్స్. ఇది కూడా మనం ఫ్లాట్ లేదా నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్ సో ఇక్కడ ఏంటంటే ఒక 200 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది దక్కించుకుంది. ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. లోదా డెవలపర్స్ వచ్చేసరికి రిజిగ్రేషన్ ఇష్యూ అండర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉందన్నమాట. సో ఇది టెంపరీగా చిన్న నెగిటివ్ ఫ్యాక్టరు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈక్విటీ ఇన్ఫ్యూజన్ ఇన్ సబ్సిడరీ అనేది జరిగింది. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. పూనావాలా ఫిన్కార్ప్ 1,500 కోట్ల రూపాయల షేర్స్ ఏంటంటే ప్రమోటర్కి అలొకేట్ చేసింది. ఇది ప్రమోటర్ కొంటున్నాడు కాబట్టి పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎస్కాట్ కుబోటా న్యూ హార్వెస్టర్ని లాంచ్ చేసింది. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. మంగళం ఆర్గానిక్స్ వచ్చేసరికి లోన్ ఫెసిలిటీ విత్ ఎస్ బ్యాంక్ అనేది కలిగి ఉందన్నమాట. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎస్పీపీ గ్లోబల్ టెక్స్టైల్స్ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేది రికార్డ్స్ అనేది డ్యామేజ్ అయినాయి కాబట్టి ఇది నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ల్యాండ్ మార్క్ కార్స్ వచ్చేసరికి న్యూ కియా షోరూమ్ అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా బై అనేది చూపిస్తూ ఉన్నాయి ఇండికేటర్స్. నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా బై అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. సో మొత్తం మీద మనకి గ్లోబల్గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది బయటకు రావడం, 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ జరగడం, ఇవి యాక్చువల్గా పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో స్టిల్ ఏంటంటే కొద్దిగా టెక్ కంపెనీస్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చిప్స్ కొంటూ ఉంటుంది కదా, ఇది ఎన్విడియా దగ్గర నుంచి, అవి బ్యాన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సో అందుకని ఎన్విడియా స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా టెక్ కంపెనీస్ మీద కొద్దిగా పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఏడిఆర్స్ పాజిటివ్గా ఉన్నాయి, గ్లోబల్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. సో గ్యాప్ అప్ గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఆల్ దీస్ స్టాన్సెస్ ఏంటంటే మనకి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. స్టిల్ మనకి ఎటువంటి వీక్నెస్ అనేది మార్కెట్లో అయితే లేదు ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారనుకోండి, ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.